ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఆలోచించండి, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మనుష్య కుమారుడిగా దైవ కుమారుడు ఎందుకు మారాల్సి వచ్చింది అని అంటే, ఈయన ఈ లోకానికి రావటానికి కలిగినటువంటి ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. అది ఏమై ఉంది అని అంటే, నశించిన దానిని వెదకాలి, వెదకి దానిని రక్షించాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట అండి. నశించిన దాని కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడంట. పాడైపోయినటువంటి వారు, బంధింపబడినటువంటి వారు, నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మలో మరి బలహీనులుగా ఉంటున్నటువంటి వారు, ఇదిగో ఎంతమంది అయితే ఉన్నారో వారిని వెదకి, చెదిరిపోయినటువంటి వారిని వెదకి, త్రోవ తప్పిపోయినటువంటి వారిని వెదకి, అపవిత్రపరచబడిపోయినటువంటి వారిని వెదకి, వారిని ఈయన రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ప్రభువు దిగి వచ్చాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందండి. నా దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు వచ్చింది మనము తెలుసుకోవాలండి. దేని కొరకు ఆయన లోకానికి వచ్చాడు, దేని కొరకు ఇదిగో ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు, ఎవరి కొరకు ఇంతటి మహిమను ఆయన విడిచి, ఔన్నత్యాన్ని విడిచి ఈ ఒక దాసుడిగా, రిక్తుడిగా ఎందుకొరకు మారిపోయాడు అని అంటే, ఆయన పుట్టుక కానీ ఆయన మరణము కానీ ఒకే ఒక్క నా దేవుని బిడ్డలారా విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. అది నశించిన దానిని రక్షించటానికి ఇదంతా చేసినట్లుగా మనము నా దేవుని బిడ్డలారా మరి తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున మరి ప్రభు నశించిన దాని కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన వెదికి రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు కనుక నేను అంటాను, ఇదిగో మనం రక్షించబడ్డామా? క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తును నమ్మిన మనము, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనము రక్షించబడ్డామా? రక్షించబడటమే కదా దేవుని ఉద్దేశము, రక్షించబడాలనేదే కదా దేవుని యొక్క ఆలోచన. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఆయా ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. అయా ఈ వాక్యము నా తండ్రి నైనా విన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. అయ్యా మీరే నా తండ్రి నైనా, అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభ రక్షణలోనికి నడిపించారు. అయ్యా రక్షణ లేని వారిని కూడా మీరు నడిపించమని, కృపచూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.